అందరికీ నమస్కారం అండి. విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2015 డిసెంబర్ 31కి ముందు మృతి చెందిన కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులను 2020 జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31వ తేదీ మధ్య విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా కలెక్టర్లు ఆర్టీసీలో ఖాళీల ఆధారంగా నియామకాలు చేపట్టారు. అంతకుముందు కూడా కొందరికి కారుణ్య నియామకాలు చేసినప్పటికీ వయస్సు, విద్యార్హతల అంశంతో అనేక మందికి ఉద్యోగాలు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా కుటుంబాలు 600 మంది వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో వీరి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టికేలకు స్పందించిన ప్రభుత్వం 2015 వరకు మిగిలిపోయిన కుటుంబాల్లో సైతం కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారి జాబితాను జిల్లా కలెక్టర్లకు పంపాలంటూ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులకు స్పష్టత ఇస్తూ సర్క్యులర్ జారీ చేశారు. కారుణ్య నియామకాల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు, ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్వి శేషగిరిరావు, వై శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాలిశెట్టి దామోదరరావు, జీవి నరసయ్య వేర్వేరు ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలైందండి. ఈ నెల 24 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉండగా 28న అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.